హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. మార్చ్ 30, 31 ఈ 2 రోజులలో వార్తలు నిలిచినటువంటి టాప్ 10 కరెంట్ అఫైర్స్ని మనం ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ తక్కువ టైంలోనే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాం. ఓకేనా? ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి చట్ట పద్ధతులు కల్పించేటటువంటి ఒక తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే దీని గురించి మాట్లాడేటప్పుడు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని తీసుకురావడం అనేది ఉంది కదా. తీసుకురావడం కాదు, ఉంది ఆల్రెడీ 2014. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలకు విడిపోయింది. ఒకటి నవ్యాంధ్రప్రదేశ్, 2 తెలంగాణ రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు విడిపోయిందని చెప్తే, ఒకటి నవ్య ఆంధ్రప్రదేశ్, రెండవది వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేటు భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది 2014 జూన్ 2వ తారీఖున. ఎప్పుడు? 2014 జూన్ 2వ తారీఖున. దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవతరణ దినోత్సవంగా జరుపుకుంటే 1956 నవంబర్ 1వ తారీఖున అనే దానిని మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 అని చెప్పి ఒకటి ఉంటుంది, రెండవది సెక్షన్ 6 అని చెప్పేసి 2 ఉంటుంది. ఇక్కడ ఈ 2 సెక్షన్కి మధ్య చిన్న తేడా తెలుసుకోవాలా. ఏమనేసి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని చెప్పేసి సెక్షన్ నెంబర్ 5 తెలియజేస్తాను. మరోసారి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రానికి ఈ 2 రాష్ట్రాలకు కూడా 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పనిచేస్తుందని చెప్పేసి సెక్షన్ 5లో పేర్కొన్నాను. 10 సంవత్సరాల తర్వాత హైదరాబాదు తెలంగాణకు చెందుతుంది, ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సెక్షన్ 5లో పేర్కొనడం అనేది జరిగింది. మరి తర్వాత సెక్షన్ 6 ఏం చెప్తుందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఎప్పుడు అంటే మనం విడిపోయింది ఎప్పుడు? 2014 మనకి జూన్ 2వ తారీఖున మనం విడిపోయాం. ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అంటే ఆ అవతరణ తేదీ నుంచి 6 నెలలలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని గుర్తించాలి అని చెప్పేసి సెక్షన్ నెంబర్ 6 గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి రాజధాని అనేది హైదరాబాద్, సెక్షన్ 5. ఓకేనా? అవతరణ తేదీ నుంచి 6 నెలలలోపు కొత్తగా రాజధాని గుర్తించాలి ఆంధ్రప్రదేశ్ అనేది 6వది. అయితే ఇక్కడ సెక్షన్ 5లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అని ఉంది. ఇప్పుడు మనోళ్ళు ఏమంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ నెంబర్ 5లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తీసేసి అమరావతి చేర్చండి అని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ నంబర్ 5ను సవరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేకమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం కోసం మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నెక్స్ట్, ఈ సవరణ సెక్షన్ నంబర్ 5లోని సబ్ సెక్షన్ 2లో అమరావతి అనే పదాన్ని తీసేసి అట్ అమరావతిని చేర్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. నెక్స్ట్, సెక్షన్ నెంబర్ 5లో వివరణ ఏముండాలంటే, అమరావతి అని అంటే ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014 కింద నోటిఫై చేసిన రాజధాని నగర ప్రాంతాలు కలిసి ఉంటాయి అనే దాన్ని చేర్చాలని చెప్పేసి ఈ తీర్మానాన్ని ఇటీవల రాష్ట్ర మంత్రిమండలి మార్చి 26న ఆమోదించడం అనేది జరిగింది. దీనికి మార్చి 26న మన కేబినెట్ ఆమోదిస్తే మార్చి 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం
నారా చంద్రబాబు నాయుడు ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే దీనిని ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడం అనేది జరిగింది. భారతదేశంలో ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించడం కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏదైనా అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి. రెండవది పార్లమెంట్. రాష్ట్రాల రాజధానికి సంబంధించినటువంటి విషయం కేంద్రానికి సంబంధం లేదు. ఏ రాష్ట్ర రాజధానిని ఆ రాష్ట్రమే ఏర్పాటు చేసుకోవాలి, ఓకేనా. కానీ భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించి ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించడం కోసం ఒక బిల్లుని పార్లమెంట్ ప్రవేశపెట్టనున్నది దగ్గరలోనే మన దేశ పార్లమెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నారని అంటే దానికి అర్థం ఏంటంటే రానున్నటువంటి కాలంలో ఎవరు కూడా ఆ రాజధానిని ఒక్క అంగుళం కూడా తీసివేయకూడదు. రాష్ట్ర రాజధానిని ఎవరు వచ్చినా కూడా దీన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. దీన్ని ఇటీవల మార్చి 28న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపేసింది, ఓకేనా. రైట్. నెక్స్ట్, అగ్నికుల్ కాస్మోస్ చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ. అగ్నికుల్ కాస్మోస్ అనే ఒక సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ బూస్టర్ ఇంజిన్ ని, దాని పేరు ఏంటంటే అగ్నైట్ ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి అగ్నికుల్ కాస్మోస్ అనే ఒక స్టార్టప్ కంపెనీ తయారు చేసినటువంటి ప్రపంచంలోని మొట్టమొదటి 3D ఆధారిత ఈ బూస్టర్ ఇంజిన్ ని ఇటీవల ఎవరు పరీక్షించారనేసి అంటే అగ్నైట్ ను ఇటీవల తమిళనాడులోని అగ్నైట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించడం అనేది జరిగింది. ఈ అగ్నైట్ అనే ఒక ఇంజిన్ కేవలం 1 మీటర్ మాత్రమే ఉంటుంది మిత్రమా. ఇది ఒక ముక్కలాగా ఉంటుంది. ఇలా ముక్కలాగా ఉన్నటువంటి ఒక ఇంజిన్ ని విజయవంతంగా పరీక్షించడం ఇదే మొట్టమొదటిసారిగా వాళ్ళు తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్ భారతదేశంలో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ మరియు ట్రైబల్ కోఆపరేషన్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ట్రైఫెడ్ అంటాం. భారతదేశంలో గిరిజనులకు ఈ కామర్స్ కల్పించడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ మరియు ట్రైఫెడ్ మధ్య కుదిరిన ఒక ఒప్పందం. అంటే మన భారతదేశంలో గిరిజనులు తయారు చేసినటువంటి ఆ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ ని ఆన్లైన్ లో అమ్ముకోవడానికి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ తపాలా శాఖ మరియు ట్రైఫెడ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సాగర గర్భంలో ప్రయాణించినటువంటి ఒక కారు, దాని పేరు ఏం పిలుస్తామంటే సూపర్ కార్. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఇది మత్స్య 6000 అనే ఒక వెహికల్ ని తయారు చేసింది. మరి ఈ వెహికల్ ఏం చేస్తుందంటే సముద్రయాన్ లో భాగంగా సముద్రం లోపల ఉన్నటువంటి నిగూఢ రహస్యాలను ఛేదించడం కోసం దగ్గరలోనే ప్రవేశపెట్టబోతున్నటువంటి ఒక వెహికల్, ఏది మత్స్య 6000 వెహికల్. అయితే నీటి లోపల ప్రయాణించేటటువంటి ఒక కార్ ని ఇటీవల ఆవిష్కరించడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ నీటి అడుగున సంచరించే వాహనాల తయారీలో 2 దశాబ్దాల పైగా మంచి పేరు ఉన్నటువంటి సంస్థ డెన్మార్క్ కేంద్రంగా పనిచేస్తున్నది డచ్ కంపెనీ యు-బోట్ అనే ఒక సంస్థ దీన్ని తయారు చేసింది. దీని ధర ఎంత అంటే $57.5 లక్షల దీని ధర. దీన్ని అండర్ వాటర్ సూపర్ కార్ గా పిలుస్తారు. వేగంతో పాటు ప్రయాణికులు విలాసవంతంగా సౌకర్యాలు ఉండేలా దీన్ని రూపొందించారు. ఈ జలాంతర్గామి వాహనంలో ఒక పైలట్ ఉంటాడు, 3 మనకి సెక్యూరిటీస్ ఉంటారు. అదేవిధంగా ఇది గంటకు 18.5 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. తద్వారా ప్రపంచంలోని అత్యంత వేగంగా ప్రయాణించేటటువంటి ఆ నీటి సూపర్ కార్ గా దీన్ని పిలుస్తారు, ఓకేనా. రైట్. నెక్స్ట్, మై పిఎన్జి పెట్రోలియం సంబంధించినటువంటి పైప్ లైన్ గ్యాస్ ఉంటుంది కదా, దానికి సంబంధించి పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్ లాంచ్ చేసింది. ఆ పోర్టల్ పేరు ఏంటంటే చూడండి, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ లాంచెస్ మై పిఎన్జి డి పోర్టల్ టు హెల్ప్ పిఎన్జి యూజర్స్ ఈజీలీ సరెండర్ టు ఎల్పిజి కనెక్షన్స్. అంటే ఎల్పిజి నుంచి
ఎల్పిజి గ్యాస్ని వాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిఎన్జి పైప్ లైన్ ఉంటుంది కదా, పైప్ లైన్ గ్యాస్కి సంబంధించి పైప్ లైన్ గ్యాస్ వైపు మారడం కోసం, సులభతరంగా మారడం కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ని రూపొందించారు. చూడండి, ఎల్పిజి నుంచి పిఎన్జికి మారేటటువంటి ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం ఈ మై పిఎన్జి పోర్టల్ ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా వినియోగదారులు తమ ఎల్పిజి కనెక్షన్లను వదులుకొని పిఎన్జి వైపు మారవచ్చు. ఈ పోర్టల్ ద్వారా ఎల్పిజి వినియోగదారులు తమ ఇళ్ల నుంచే సౌకర్యవంతంగా తమ కనెక్షన్ వదులుకొని పిఎన్జి వైపు మారేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. నెక్స్ట్, ప్రహార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భారత సైన్యం అందుకున్నది. దీన్ని ఎవరు తయారు చేస్తారంటే రక్షణ రంగం ప్రైవేటు సంస్థ అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అనే సంస్థ తయారు చేసినటువంటి తేలికపాటి మనగా గన్స్ అన్నమాట. తేలికపాటి గన్, దాని పేరు ఏంటంటే ప్రహార్ అనే ఒక గన్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీన్ని తయారు చేశారు. ఈ గ్వాలియర్లో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్లో ఆయుధ కర్మాగారంలో తొలి దఫాలో తయారు చేసినటువంటి 2000 ఈ తేలికపాటి మిషన్ గన్స్ ని ఇండియన్ ఆర్మీ వాళ్ళకి అప్పగించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమం పేరు ఏంటంటే నషా ముక్త కార్యక్రమం. నషా ముక్త కార్యక్రమం. ఈ నషా ముక్త కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చూడండి, నషా ముక్త కార్యక్రమ లేదా విద్యాలయ నషా ముక్త విద్యాలయ 3 years ప్లాన్స్ రూపొందించారు. కాంబాట్ నిరోధించడం, డ్రగ్స్ అబ్యూజ్, ఎవరైతే మాదక ద్రవ్యాలను వినియోగిస్తారో ఇన్ స్కూల్స్. మన భారతదేశంలో పాఠశాల పరిసర ప్రాంతాల్లో కానీ, పాఠశాల ప్రాంతంలో కానీ లేదా పాఠశాలలో కానీ ఎవరైనా డ్రగ్స్ యూజ్ చేస్తుంటే వాటిని పూర్తిగా నిర్మూలించడం కోసం మనకు నషాముక్త విద్యాలయ అనే ఒక కార్యక్రమాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది. నెక్స్ట్, భారతదేశం చిరుతలకు 3వ నివాసంగా వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ అనేది ఆవిర్భవించబోతున్నది. ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ దగ్గరలోని చిరుతలకు 3వ ఆవాస ప్రాంతంగా కాబోతున్నదంట. మరి చిరుత అనగానే మనకు గుర్తు రావాల్సింది 2022 సెప్టెంబర్ 17 అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకనేసి అంటే 2022 సెప్టెంబర్ 17న మొట్టమొదటిసారిగా నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పునో నేషనల్ పార్క్ వదలడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ నమీబియా నుంచి 8 తీసుకొచ్చారు, మళ్ళీ దక్షిణాఫ్రికా దేశం నుంచి 12 తీసుకొచ్చారు, రీసెంట్ గా 9 చీతాలను బోట్స్వానా కంట్రీస్ తీసుకొచ్చారు. ఓకేనా. నెక్స్ట్, మహారాష్ట్రలో ఒక కొత్త జాతి బొద్దింక బయటపడింది. ఆధునిక డిఎన్ఏ సాంకేతికతను ఉపయోగించి మహారాష్ట్రలో కొత్త జాతి బొద్దింకను కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా నియోలోబోప్టెరా పెనిన్సులారీస్ అనే కొత్త జాతి బొద్దింకను కనుక్కోవడం అనేది జరిగింది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు దక్కన్ ద్వీపకల్పంలో నియోలోబోప్టెరా పెనిన్సులారీస్ అనే కొత్త బొద్దింక జాతిని కనుక్కోవడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, దాని పేరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ గుర్తుపెట్టుకోండి, అది ఏది కొత్త జాతి బొద్దింక, దాని పేరు గుర్తుపెట్టుకోండి, ఏ స్టేట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఐఎస్ఓ గుర్తింపు పొందినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక పంచాయతీ రావులపాలెం పంచాయతీ. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో ఉంది. యాక్చువల్గా భారతదేశంలో పంచాయతీలకు ఐఎస్ఓ గుర్తింపును అందుకునేటటువంటి లేదా భారతదేశం ఐఎస్ఓ గుర్తింపును ఇచ్చేటటువంటి సాంప్రదాయం భారతదేశం ఎక్కడ కనిపిస్తుంది అంటే కేరళలో కనిపిస్తుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 జిల్లాలను ఎంపిక చేసి అందులో ఒక జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 24 పంచాయతీలు ఎంపిక చేశారు. అందులో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ రావులపాలెం పంచాయతీ మనకి ఎంపిక అవ్వడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఐఎస్ఓ గుర్తింపు పొందినటువంటి మొట్టమొదటి పంచాయతీ ఎదురంటే రావులపాలెం పంచాయతీ. నెక్స్ట్, కర్ణాటకలో నైటీ బ్యాట్రాకస్ అనే ఒక ఖాళీ కప్పను కనుక్కోవడం అనేది జరిగింది. ఒక ఖాళీ కప్ప కర్ణాటకలో ఇటీవల నైటీ బాక్ట్రికస్ ఖాళీ అనే కొత్త జాతిని కప్పను కనుక్కోవడం అనేది జరిగింది. దీన్ని సాధారణ ఖాళీ రాత్రి కప్ప అని పిలుస్తారు. కర్ణాటకలోని ఉత్తరాఖండ జిల్లాలో ఉన్న ఖాళీ టైగర్ రిజర్వ్ లో ఈ కప్పను కనుగొన్నారు. ఇది
క్రిప్టిక్ జాతిగా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా, క్రిప్టిక్ జాతికి చెందినది. నెక్స్ట్ ఒక సీతాకోక చిలుక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక సీతాకోక చిలుక, దాని పేరు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ లోని కొత్తగా గుర్తించిన ఒక సీతాకోక చిలుక జాతికి చెందినటువంటి అస్సామీ సంగీత దిగ్గజం జూబిన్ గార్గ్ దీనికి పేరు పెట్టుకోండి. న్యూ బటర్ఫ్లై స్పీసీస్ దాని పేరు ఏంటంటే యుతాలియా జూబిన్ గార్గి డిస్కవర్డ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, చూడండి జూబిన్ గార్గిగా అని ఒక వర్గానికి చెందినటువంటి ఒక స్పీసీస్. దానికి ఆ రాష్ట్రంలో సింగర్ గా బాగా పాపులర్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన జూబిన్ గార్గ్, అతని పేరు పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ ఒక హాకీ ప్లేయర్ గత 10 సంవత్సరాలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒక వ్యక్తి గుర్జిత్ సింగ్ లేదా గుర్జంత్ సింగ్. ఇతను ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒలింపిక్స్ లో 2 సార్లు 2 టైమ్ ఒలింపిక్ బ్రాంజ్ మెడల్ గెలుపొందినటువంటి ఒక వ్యక్తి ఇటీవల గుర్జత్ సింగ్ అంతర్జాతీయ హాకీకి తన రిటైర్మెంట్ ప్రకటించడం అనేది జరిగింది. ఓకేనా, మొత్తము కూడా ఆయన అంతర్జాతీయ వ్యాప్తంగా మొత్తము కూడా 130 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడితే దాంట్లో 33 గోల్స్ చేసి మన భారతదేశానికి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టాడు. నెక్స్ట్ భారతదేశము మొట్టమొదటి శరణాలయ ఓడరేవును ఇటీవల ఎవరు ఏర్పాటు చేశారంటే అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ వారు ఏర్పాటు చేశారు. చూడండి, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ భారతదేశంలోని మొట్టమొదటి పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్ ను కార్యాచరణలోకి తెచ్చింది. అంతర్జాతీయ సముద్ర సంస్థ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ నిర్వచనం ప్రకారం ఇది ఒక నిర్దేశిత ప్రదేశం. ఈ ప్రదేశం ఏం చేస్తారంటే ఓడ పరిస్థితులను స్థిరీకరిస్తారు. ప్రాణాలను రక్షించడానికి మరియు పర్యావరణ నష్టాన్ని పరిమితం చేయడానికి ఈ ఆశ్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుందంట. ఓకేనా, మీకు కంప్లీట్ గా డైలీ కరెంట్ అఫైర్స్ మీకు కావాలనుకుంటే ఎవ్రీడే అప్లోడ్ చేస్తూ ఉంటాను మన యాప్ లో మీరు అందుకోవచ్చు. మన యాప్ పేరు ఏంటంటే ఎకానమీ వెంకటేశ్వర యాప్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. 9030539097 కాల్ చేయండి. ఎకానమీ వెంకటేశ్వర యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మిత్రులు.